హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావ్య స్టార్స్. ఈరోజు చికెన్ కర్రీ తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని దాని మీద గిన్నె పెట్టుకొని కూరకు తగినట్టుగా నూనె, మేమైతే మాకు గిన్నె మెజర్మెంట్ అండి, గిన్నె వేసుకున్నాం. దానిలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకున్నాము. పచ్చిమిర్చి ఒకటి వేసుకొని వేయించుకోవాలి. బాగా వేసేవాక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు అవి మిక్సీ చేసుకొని వేసుకున్నామండి, దిగ్గుగా రావడం కోసం. అవి బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాము. బాగా నూనెలో వేగితే ఆ పచ్చి వాసన అనేది ఉండదు కదా, బాగా నూనెలో వేయించుకొని రుచికి సరిపడినంత కారం, కొంచెం కలుపుకొని కొంచెం పసుపు, చిటికెడ పసుపు, మేమైతే ఒక టమాటా కూడా వేసుకున్నామండి. చికెన్ని తీసుకొచ్చాక దానిలో కొంచెం పసుపు, ఉప్పు వేసి ఒక నిమ్మకాయ వేసి కడుక్కొని పక్కన పెట్టుకున్నామండి, ఏమీ నీళ్ళు లేకుండా. దాన్ని కొంచెం కలుపుకొని మేమైతే క్రిస్టల్ సాల్ట్ వేసుకున్నానండి. మీరైతే సాల్ట్ అంటే సాల్ట్ వేసుకోండి, క్రిస్టల్ సాల్ట్ అయితే క్రిస్టల్ సాల్ట్ వేసుకోండి. మూత పెట్టుకొని బాగా మగ్గాక ఆయిల్లో దానిలో ఉన్న వాటరే కొంచెం బయటకు వస్తుంది కదండి, కడిగి పెట్టినవి. మంచిగా ఆ వాటరే బాగా ఉడికేంత వరకు కొంచెం మనం కూడా కొంచెం వాటర్, మిక్సీ వేసిన వాటర్ ఉంటాయి కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన దానిలో ఆ వాటర్లో మగ్గేంత వరకు ఉంచుకోవాలి. కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసుకుంటే కొంచెం బాగుంటుంది, హెల్త్కి బాగుంటుంది, మనకి బాగుంటుంది. టేస్టీగా ఎమ్మీగా ఉండి చికెన్ కర్రీ రెడీ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. దీన్ని రాగి సంగట్లు వేసుకొని తింటే భలే ఉంటుందండి టేస్ట్గా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.